అప్డేట్స్ చూద్దాం. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ తర్వాత కీలక విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సినిమాకి మించిన రేంజ్ లో షాకింగ్ విజయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఐబొమ్మ రవికి ప్రముఖ స్టార్ తో లింకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ స్టార్ తో పాటు కొంతమంది ప్రముఖులంతా సంబంధాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఐబొమ్మకు సంబంధించి కొన్ని కీలక ఏజెంట్లు అరెస్ట్ అయ్యారు. ఈ పైరసీ సామ్రాజ్యం రవి ఒక్కరితోనే ఎలా నడుస్తుంది అని, అతని వెనుక మరింత పెద్ద నెట్వర్క్ ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇమ్మడి రవి అరెస్ట్ తర్వాత కీలక విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సినిమాకు మించిన రేంజ్ లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఐబొమ్మ రవికి ప్రముఖ స్టార్ తో లింకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ స్టార్ తో పాటు కొంతమంది ప్రముఖులతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఐబొమ్మకు సంబంధించి కొన్ని కీలక ఏజెంట్లు అరెస్ట్ అయ్యారు. ఈ పైరసీ సామ్రాజ్యం రవి ఒక్కరితో ఎలా నడుస్తోంది, అతని వెనుక మరింత పెద్ద నెట్వర్క్ ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి పూర్తి సమాచారాన్ని అందిస్తారు. చెప్పండి ఇన్నారెడ్డి. మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడు ఎప్పుడైతే ఐబొమ్మకు సంబంధించిన వ్యవహారంలో ఎప్పుడైతే అరెస్ట్ అయితే ఈ ఐబొమ్మ అనేది ఒక సింపుల్ గా ఒక రవి అనే వ్యక్తి చేసిన నెట్వర్క్ లో భాగంగా ఆయన డౌన్లోడ్ చేసుకుని ఒక వెబ్సైట్ ద్వారా ఈ పైరసీ వ్యవహారం నడిపాడని చెప్పేసి మనం అందరం అనుకున్నాం. కాకపోతే దీంట్లో రోజు రోజుకి చాలా కీలకమైన అంశాలు బయటకు వస్తా ఉన్నాయి. దీంట్లో మనం గమనిస్తే ఇది ఒక స్టార్ తో లింకులు ఉన్నాయని చెప్పని, దీంతో కొంతమంది ప్రముఖులతో కూడా సంబంధాలు ఉన్నాయనే విషయం కూడా ఒక్కొక్కటి వెలుగు చూస్తా ఉంది. సో నిజంగానే ఈ ఐబొమ్మకు సంబంధించి ఒక పెద్ద నెట్వర్క్ లో, అంటే ఐబొమ్మలో రవిని అతనే ముందుగా పెట్టి బ్యాక్గ్రౌండ్ లో చాలా వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ దిశగా పోలీసులు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. దీంట్లో మరి ఆ స్టార్ ఎవరు, తర్వాత ఈ నెట్వర్క్ లో ఉన్న వ్యక్తులు ఎవరన్న దాని మీదనే ప్రస్తుతం సజ్జనార్ గారు దాని మీద ఫోకస్ పెట్టడం జరిగింది. సో ఈ ఓవరాల్ నెట్వర్క్ లో ఈ బెట్టింగ్ యాప్లు, తర్వాత ప్రమోషన్లకు సంబంధించిన వ్యవహారంలో రవి ఇప్పటికే ₹1,00,00,000 సంపాదించినట్టు కూడా తెలుస్తా ఉంది. దీని మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇప్పటికే ఒక లెటర్ రాయడం జరిగింది. ఈ ఎవరైతే ఈ గేమింగ్ యాప్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పంపించిన అమౌంట్ అంతా కూడా క్రిప్టోలో పంపిస్తారో, ఆ క్రిప్టో నుంచి నెలకి ₹15 లక్షల తన అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాడు. సో ఆ దిశగా బ్యాక్గ్రౌండ్ లో ఈ మనీ లాండరింగ్ జరిగిన వ్యవహారం అయితే మాత్రం చాలా పక్కగా సమాచారం ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఆ దిశగా ఎంక్వైరీ చేస్తా ఉంది. ఇది కాకుండా ఈ పైరసీ వ్యవహారంలో రవిని ముందు పెట్టి బ్యాక్గ్రౌండ్ నడిపించిన శక్తులు చాలా ఉన్నాయి, దాంట్లో స్టార్ కూడా ఉన్నాడని చెప్పిన సమాచారం ఏమైతుందో దాని మీద గట్టిగా ఫోకస్ చేసి ఖచ్చితంగా స్టార్ ఎవరు, ఆ నెట్వర్క్ ఎవరు, నెట్వర్క్ ఉన్న వ్యక్తులు ఉన్న దాని మీద పూర్తి స్థాయిలో మాత్రం విచారణ కొనసాగుతా ఉంది. సో ఈ నెట్వర్క్ లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కొన్ని సినిమాలు టార్గెట్ గా కావచ్చు, కొంతమందిని ఆర్థికంగా దెబ్బతినడానికి కావచ్చు, ఇతన్ని పావుగా వాడుకున్నారా అన్న అంశం మీద కూడా ప్రస్తుతం తెర మీదకి వచ్చింది. మొత్తం మీద ఇన్వెస్టిగేషన్ చాలా తీవ్రంగా వాళ్ళు చేస్తున్న నేపథ్యంలో రవిని 7 రోజుల పాటు రవిని కనుక కస్టడీ తీసుకున్న తర్వాత చాలా విషయాలు బయటకు రావడం కాకుండా ఆ స్టార్ ఎవరు, స్టార్ వరకు ఉన్న నెట్వర్క్ ఏంటి, నెట్వర్క్ ఎంతమంది ఉన్నారన్న విషయం మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తే చాలా విషయాలు బయటకు అవకాశం కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.